హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మేము ముందు ఉంటానన్నమాట. సో ఫస్ట్ మనం అసలు స్టేట్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, ఈ జాబ్ క్యాలెండర్ అనేది అసలు మిత్తా రియాలిటీయా, జాబ్ నోటిఫికేషన్లు ఎలా వస్తున్నాయి, అసలు ఎలా జరుగుతుంది సిస్టమ్, దీన్నే డిపెండ్ అయ్యి ముందుకు పోవచ్చా, ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్లు అనేవి ప్రాపర్గా రావట్లేదండి స్టేట్కి. చూసుకున్నట్లయితే మనం 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారి నోటిఫికేషన్లు వస్తున్నాయి. డిఎస్సి అయితే 6 ఇయర్స్కో 7 ఇయర్స్కో ఒకసారి వస్తున్నాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రెషర్ వస్తే వాళ్ళు ఇప్పుడేమో డిఎస్సి ఎవ్రీ ఇయర్ ఇస్తారంట. ఇది నమ్మశక్యంగా ఉంది అసలు? 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇస్తామంటే నమ్మశక్యంగా ఉందా? నెక్స్ట్ మనం పొలిటికల్ పార్టీకి రావడానికి, అంటే విన్ అవ్వడానికి ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ January 1st ఫస్ట్ ప్రామిస్ అదే అన్నారు సూపర్ 6లో. ఏమైంది లాస్ట్కి? January 1st కాదు, June 1st కూడా అయిపోయింది. అంటే హాఫ్ మంత్స్ అయిపోతున్నాయి. నో క్యాలెండర్, నో నోటిఫికేషన్, ఏమీ లేదు, జీరో. సో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అనేది ఒక మిత్తా రియాలిటీ అనేది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక కళే అండి. ఎందుకు కళ నేను చెప్తా. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది కళ ఏందని. సో ఏ స్టేట్ అయినా సరే చూసుకున్నట్లయితే వాళ్ళు ఫైనాన్షియల్ క్లియరెన్స్లు చేసుకోవాలంటారు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇద్దామనంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అసలు ఇంకా ఇది కళ కూడా కాదు, ఇంకా దానికి మించి అసలు ఊహించబడలేదండి. ఎందుకు ఊహించబడలేదంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు గ్రూప్ 1 జరిగింది, మనకి నోటిఫికేషన్ వచ్చింది 2023లో. ఇప్పుడు ఏంది 2025? అంటే 2023 ఏమైంది, 2024 ఏమైంది, 2025 సగంకి వచ్చేసాం. ఇంకా 2-3 నెలలు అవుద్ది మొత్తం అవడానికి ప్రాసెస్. అంటే 2 సంవత్సరాలు తీసుకుంటున్నారు ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఎలా పాసిబుల్? ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అది కంప్లీట్ అయ్యాక కొత్త నోటిఫికేషన్ ఎవరు? అంటే 2 ఇయర్స్కి నోటిఫికేషన్ రావడం కూడా కష్టం. అంటే 5 ఏళ్ళ టెన్యూర్లో 2 నోటిఫికేషన్లు ఇస్తారు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవి. సో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మర్చిపోండి, అసలు అది జరగదు, ఛాన్సెస్ కూడా లేవు. వాళ్ళు ఫాస్ట్గా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయట్లా. నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు డేట్స్ ఎవరు? ప్రిలిమ్స్ రాయండి, ప్రిలిమ్స్ అయిపోయాక డేట్స్ అనౌన్స్ చేస్తాం. మెయిన్స్ రాయండి, మెయిన్స్ అయిపోయాక ఇంటర్వ్యూ డేట్స్ అనౌన్స్ చేస్తాం. ఇక్కడే సగం ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది స్టేట్ ఎగ్జామ్స్ అనేది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒక డేట్ అనౌన్స్ చేస్తే దాని తగ్గట్టు ప్రిలిమ్స్ ఈరోజు, మెయిన్స్ ఈరోజు, ఇప్పుడు యూపీఎస్సీలకు ప్రిలిమ్స్ ఈరోజు, మెయిన్స్ ఈరోజు, ఇంటర్వ్యూస్ ఇప్పుడు అన్నప్పుడు మనకు ప్లానింగ్ ఉంటుంది, దాని తగ్గట్టు పోతారు స్టూడెంట్స్. ఏమన్నా జాబ్స్ ఉన్నా మానేసి చదువుకోవడమో, లేకపోతే పూర్తిగా దాని మీద ఈ స్టేట్ ఎగ్జామ్స్ మీద డిపెండ్ అవ్వడం ఏదో జరగద్ది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, డేట్స్ రాముందే పోస్ట్ పోన్ అంటారు. గ్రూప్ 1లో ఎన్ని పోస్ట్ పోన్లు చూసాం, గ్రూప్ 2లో ఎన్ని పోస్ట్ పోన్లు చూసాం. విసుగు వచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది. గవర్నమెంట్కి రావాల్సింది ఏంటంటే కాలయాపన చేయడం. ఏమైనా కోవిడ్ వచ్చిందా, లేకపోతే ఏమైనా పెద్ద పెద్దవి వస్తే వార్ వచ్చిందా ఏమైనా పోస్ట్ పోన్ చేయడానికి? ఏముండదు. ఒక 10 మంది వచ్చి స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ చేసేస్తారు. కాబట్టి 3-4 నెలలు అట్ట కానీ ఇచ్చేస్తారు. ఇంకా డేట్స్ ఏమి ఇవ్వరు కదా, మళ్ళీ చూస్తాం మళ్ళీ 4-5 నెలలకు డేట్ ఇస్తారు. మళ్ళీ అది ప్రాపర్గా జరగదు కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ని 1 ఇయర్లో కంప్లీట్ చేయాలని ఉండదు గవర్నమెంట్స్కి. స్టూడెంట్స్కి కూడా ఏంటంటే కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్కి 1 ఇయర్లో రాద్దాం ఉండదు, ఒక 3-4 ఏళ్ళు రాసినా నాకు ఇబ్బంది లేదనుకునే మెంటాలిటీ. సో అలాగా స్టేట్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మర్చిపోండి, అది జరగదు. నెక్స్ట్ నోటిఫికేషన్ సంగతి వద్దాం. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఎవరికి తెలియదు, దాని మీద చర్చలు జరగవు, ఏం జరగవు. ఇప్పుడు ఇస్తామో తెలియదు, నెక్స్ట్ ఇస్తారో తెలియదు, ఆ తర్వాత ఇస్తారో తెలియదు. సో ఆ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసి ఇయర్స్ అయిపోతాయి. అప్పుడెప్పుడో ఇంక ఇస్తారు నోటిఫికేషన్. సరే నోటిఫికేషన్స్ ఇచ్చి అంత ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరగద్దా అంటే ఇప్పుడు గ్రూప్ 2 చూసుకుంటే 1:100 కావాలంటారు. మళ్ళీ 1:50 కాదు, 1:100. అంటే వీళ్ళు చెప్పింది స్టూడెంట్స్ చెప్పింది అక్కడ గవర్నమెంట్లో యూపీఎస్సీలు అట్లా చేసేస్తారు. 1:100 మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ మెయిన్స్ ఇది అంటారు. సో ఇదంతా ఏంటంటే స్టేట్ ఎగ్జామ్స్ అన్నీ దీని మీదే పూర్తిగా నమ్మకండి. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీ టైం వేస్ట్ చేసుకుని పూర్తిగా దీని మీదే నమ్మకండి. అంటే ఎవరైతే కొంచెం బాగా చదువుతారో ఇంకా మంచి ఎగ్జామ్స్ యూపీఎస్సీ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి వస్తే ఇవి రాయండి. దీని మీద డిపెండ్ అయ్యారంటే మీరు 2-3 ఏళ్ళు అయిపోద్ది, అది మటుకు కన్ఫామ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని మీద మేము చదువుకుంటాం సార్ అనుకుంటే చదువుకోండి, మీ ఇష్టం, నేనేం కాదనట్లా. బట్ రియల్గా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. నోటిఫికేషన్ వస్తే 2 ఇయర్స్కి కూడా కంప్లీట్గా అట్లా 2 ఇయర్స్ తీసుకుంటున్నారు.
హైకోర్టు కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, దాన్ని ఆపుతూ ఉంటారు. సో మరి ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేయట్లా. నెక్స్ట్ సిలబసెస్ చేంజ్ చేస్తామంటారు, దాని గురించి ఏం మాట్లాడరు. సిలబస్ చేంజ్ అవ్వదా? స్టూడెంట్స్ ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ఏం చెప్పరు. డెసిషన్స్ గ్రూప్ 1 అన్న ఓ 2 ఇయర్స్కి ఒకసారైనా పడుతుంది అటు ఇటుగా. బట్ గ్రూప్ 2 అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, 5 ఇయర్స్కి ఒకసారి పడినా ఆశ్చర్యబాబులే. సో మళ్ళీ ఎప్పుడు వదులుతారో గ్రూప్ 2 ఎవరికి తెలియదు. ఇప్పుడు సిపిటి ఎప్పుడు జరగద్దో, మళ్ళీ ఎప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారో, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్లు అవుతాయో. సో ఇవన్నీ అగమ్య గోచరంగా అయిపోద్ది అనమాట. గ్రూప్ 2 అయితే ఇంకా కష్టం, ఎక్కువ మంది దాని మీదే పాపం ఉంటారు కాబట్టి. సో ఇలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ స్టేట్ ఎగ్జామ్స్ మీద ఆధారపడి చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో నేనేం చెప్తానంటే, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, కానీ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దీని మీదే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండకండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండే పని అయితే యూపీఎస్సీ ఎగ్జామ్స్ లాంటివి ప్రిపేర్ అవ్వండి, సెంట్రల్ ప్రిపేర్ అవ్వండి, రైల్వేస్ ప్రిపేర్ అవ్వండి, అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా మనం ముందుకు పోవాలి, ఈ ఎగ్జామ్స్ ప్రాపర్ జరుగుతాయా? పోస్ట్పోన్మెంట్కి అడిగే ఆ రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పెట్టుకునే జాబ్ క్యాలెండర్ మీద అడగరు. ఎంత దారుణమో మీరే ఆలోచించండి. జాబ్ క్యాలెండర్ చెప్పింది మీరు ఎందుకు నెరవేర్చట్లని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్లకార్డు పట్టుకొని? లేకపోతే ఎవరైనా ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారా? స్టూడెంట్స్కి జాబ్ క్యాలెండర్లు అవసరంలే. వాళ్ళకి ఏంటంటే ఖాళీ యాప్ను కూడా కావచ్చు, కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి, అందరికి కాదు. సో వాళ్ళే రోడ్డు మీద పోయి ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే పోస్ట్పోన్మెంట్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు నిజంగా రియల్ ఎక్స్పీరియన్స్ జాబ్ క్యాలెండర్ అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? సో దీన్ని బట్టి ఆలోచించండి. సో సీరియస్ నాన్ సీరియస్ అనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నాను నేను అంతే. జాబ్ క్యాలెండర్ మీద కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఎందుకు గవర్నమెంట్ ప్రెషర్ చేయట్లేదు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. పోస్ట్పోన్మెంట్ చేసి ప్రెషర్ చేసి పోస్ట్పోన్ చేస్తున్న వాళ్ళు ఎందుకు జాబ్ క్యాలెండర్ మీద అడగట్లేదు? సో ఇవన్నీ అందరూ ఆలోచించాల్సిన క్వశ్చన్స్. సో నేనేం చెప్తానంటే, బెటర్ మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్. దీని మీద అయితే కంప్లీట్గా ఉండకండి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతున్నాయి, పేపర్స్ మనకు అర్థం కావట్లేదు. సో మార్క్స్ ఎప్పుడు ఇస్తారో, ఏం జరిగిందో ఏంటో, అవన్నీ ఇప్పటికీ అర్థం కాని విషయాలు. చాలామంది బాగా రాసిన వాళ్ళు కూడా సక్సెస్ కాలేదంటూ నాకు మెసేజ్ చేశారు. ఏమో చూద్దాం, ఇంకా పోస్టులు ఏమో తక్కువ 89 పోస్టులు ఉన్నాయి. వాళ్ళు ఎలా చేశారు, ఎవరు టాపర్స్ అయ్యారో, ఎవరు వస్తారో చూడాలి. ఇంకో 2 months 3 monthsలో మనకు తెలుస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి చేస్తున్న వీడియో. జాబ్ క్యాలెండర్ గురించి కానీ, నోటిఫికేషన్ గురించి కానీ, జరుగుతున్న ప్రాసెస్ గురించి కానీ. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకసారి ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.